హాయ్ హలో నమస్తే జోరు టీవీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఆ గ్రామంలో అన్ని హనుమాన్ దేవాలయాలే. అవునండి, సాధారణంగా ఒక గ్రామంలో ఒక హనుమాన్ దేవాలయమో రెండో చూస్తాం, కానీ ఆ గ్రామంలో 50కి పైన హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆ గ్రామాన్ని రక్షిస్తాడని కాపాడుతారని ఆ గ్రామస్తులు ఎంతో నమ్ముతారు. అందుకోసం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా మనకు ఆలయాలే కనిపిస్తాయి. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామం. ఇక్కడ కనిపిస్తున్నది ఆలయం. ఇదే హనుమాన్ ఆలయం. ఈ హనుమాన్ ఆలయం ఒకటి కాదండి, ఏకంగా గ్రామంలో దగ్గర దగ్గర 50 పైనే ఉన్నాయి. ఈ గ్రామంలో 5,000 వరకు జనాభా ఉంటుంది. ఈ పూర్వం ఈ గ్రామంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారట. అందుకే వారు కోరుకున్న కోరికలు నెరవేరితే హనుమాన్ దేవాలయం కట్టిస్తామని కోరుకునేవారట. అందుకే ఆ ఆలయంలో పూర్వం నుండి ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించడం మొదలుపెట్టారట ఆ బ్రాహ్మణులు. అలా ఒక్కొక్కరి కోరిక నెరవేరడం, అలా ఒక్కొక్క ఆలయం కట్టించడం, ఇలా కట్టించుకుంటూ వెళ్తూ గ్రామంలో ఏ వీధిన చూసినా హనుమాన్ దేవాలయమే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు పూజ చేస్తూ మనకు కనిపిస్తారు. ఎక్కడ చూసినా మనకు కాషాయం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మనకు సింధూరం కనిపిస్తుంది. అయితే ఒక్క హనుమాన్ దేవాలయం అంటే మనం అనుకోవచ్చు, కానీ ఇలా 50కి పైన దేవాలయాలు ఉన్నాయంటే మన తెలంగాణలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ప్రతి దగ్గర కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆలయాలు నిర్మించారు. ప్రతి ఆలయంలో సీతారాముడు, ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తుంటాడు. ఆంజనేయ స్వామి సీతారాములకు మొక్కేది కూడా మనకు కనిపిస్తుంది. ఇంత మంచి గ్రామస్తులు ఇంత మంచి ఆలయాలు నిర్మించడం వెనుక ఏం కథ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మణులు ఎక్కువగా ఉండడం వల్ల నిత్య పూజలు జరిగేవి. దీంతో బ్రాహ్మణులు ఎక్కువ పూజలు నిర్వహించేవారు. దీంతో గ్రామంలో చాలా వరకు పూజ కార్యక్రమాలు జరిగాయి. అందుకే ఇక్కడ ఎక్కువ ఆలయాలు నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది వినాయక ఆంజనేయ స్వామి. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆలయం నిర్మించిన ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకమైన విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తుంది వినాయక ఆంజనేయ స్వామి. అచ్చం వినాయకుని వలె ఉంటాడు, కానీ ఆంజనేయ స్వామి. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాము గోల హనుమాన్, అలాగే శివ హనుమాన్, బజరంగి హనుమాన్, దాంతోపాటు వినాయక హనుమాన్. ఒక్క హనుమాన్ కాదండి, వివిధ రూపాల ఎన్నో రకాలుగా ఆంజనేయ స్వామి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ ప్రతి ఆలయానికి భక్తులు ప్రతి శని సోమవారాల్లో వస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదండి, పెద్ద హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ జయంతి ఎప్పుడు జరిగినా కూడా ఇక్కడ దాదాపు 100ల సంఖ్యలో హనుమాన్ దీక్ష తీసుకుంటారు. స్వామివారికి నైవేద్యంగా పొద్దున ఉదయం 6 గంటల నుండే పూజలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా జై హనుమాన్ అన్న నినాదాలే మనకు కనిపిస్తుంటాయి. దీంతో ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడని, ఆంజనేయ స్వామి తమను రక్షిస్తాడని వారు ప్రగాఢంగా విశ్వాసం చెందుతారు. అందుకే ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి పెద్దపీట వేశారు. ప్రతి ఆలయం ఎంతో ముస్తాబు చేస్తారు. ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. శని సోమవారాల్లో కూడా భారీ ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ స్వామివారు కొలిచిన వారికి కొంగు బంగారంగా వివిధ గ్రామాల నుండి వచ్చే వారికి కూడా ఎంతో మంచి చేస్తారని నమ్ముతారు. ఇదండి మన వెల్లుల గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క వివరాలు. మనము ఆంజనేయ స్వామి ఆలయాల గురించి తెలుసుకున్నాం, కానీ గ్రామమంతా ఆలయాలు ఉండడం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం. అందుకేనండి విచిత్ర ఆలయాలు, వింతలు, విశేషాల గురించి మీకు చెప్పేందుకే మనం ఈ జోరు టీవీని ముందుకు తీసుకొచ్చాం. మన జోరు టీవీలో ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్టోరీలు మీకు వినిపిస్తాం. అందుకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్. వెల్లుల గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు దాదాపుగా 40 పైన గుళ్ళు ఉన్నాయి. ఏ వాడకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, అంటే తోటలకు పోయినా, పొలాలకు పోయినా, ఎక్కడికి పోయినా అడుగున ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండడం
ఎందుకంటే పూర్వం ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువ ఉండడం వల్ల వీధి వీధికి వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఇలా పూజించడం జరిగింది. కాలక్రమంలో అది ఇలా జరగడం మూలాన ప్రతి వాళ్ళలో, ఎందుకంటే ఇంటి పేరుతో సహా ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలు కాకుండా ఇంటి పేరుతో సహా దాదాపు ఇంకా మిగతా నరసింహస్వామి గుళ్ళు, శివాలయాలు అనేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంటి పేరుతో సహా ప్రతి ఒక్క ఇంటి పేరుతోని ఈ దేవాలయాలను నిర్మాణం చేసుకున్నారు పూర్వం. ఎందుకంటే మా గ్రామాన్ని సుభిక్షంగా పాడి పంటలతో సుభిక్షంగా ఉండడం ఎందుకంటే ఈ గుళ్ళు ద్వారానే ఉన్నది కాబట్టి మా తాతల కాలం నుంచి ఇది జరుగుతున్నది, పూర్వ కాలం నుంచి. అలాగే పరంపరగా మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా 41 రోజులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మాలలు వేసుకున్నా, మాలలు వేసుకోకపోయినా 41 రోజులు ఒక్క పొద్దులతో ప్రతి ప్రాంతం, ప్రతి వాడగట్టుకు ఒక ఆంజనేయ స్వామి ఉంది కాబట్టి 41 రోజులు దీక్షలు, నానసాములు కావచ్చు, సాములు కావచ్చు, అనేక మంది 41 రోజులు దీక్షతో ఉండి ఈ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా వెల్లుల గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ